హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి అని చూస్తున్నారా? కేక్ మీద చెర్రీ అని ఉంది అని చూస్తున్నారా? అదేనండి, మా చెర్రీ బర్త్డే అనమాట ఇవాళ. హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీ. అంటే డిసెంబర్ 3వ తారీఖునండి పుట్టినరోజు. 4వ తారీఖున అయితే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను నేను. సో మా చెర్రీ బాబు బర్త్డే అనమాట ఈరోజు. వాడు 12వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడండి. సో వాడు మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. చెర్రీ అంటే ఎవరు అనుకుంటున్నారా? మా డాగ్ అండి, మా కుక్క అనమాట, మా పెంపుడు జంతువు. సో దాన్ని కుక్క అనాలంటే నాకు ప్రాణం ఒప్పదు. సో మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను అనమాట. సో దాని గురించి చిన్ని స్టోరీ అండి, ఏమీ కాదు. మాకు చాలా అనుబంధం అయిపోయింది అనమాట. డిసెంబర్ 3వ తారీఖు 2012లో పుట్టిందండి మా చెర్రీ. అయితే 20 రోజు పిల్లప్పుడు మా ఇంటికి వచ్చిందనమాట. ముక్కోట ఏకాదశి రోజు. ఆ రోజు మాకు అది వచ్చిన కాంచి చాలా లక్కీ అయ్యిందనమాట. ఫస్ట్ తేగానే భయం వేసింది. అంటే మా డాడీకి ఇష్టం ఉండదు ఆ కుక్కలు కట్ట అనేసి. మా డాడీ డ్యూటీలో ఉండేవారు అనమాట. సో 1 వీక్ ఒకసారి వచ్చేవారు అప్పుడు, మా చిన్నప్పుడైతే. అప్పుడు ఏం చేసామంటే దాన్ని అట్టపెట్టెలు ఉంటాయి కదండి, కార్డ్బోర్డ్ టైపు. సో అందులోని చిన్ని బొంతలని అలాగా క్లాత్లు గట్ట మందంగా వేసేసి దాన్ని అందులో దాచి చాలా అపురూపంగా అయితే చూసుకునే వాళ్ళం అనమాట. ఒక చిన్ని బొమ్మలాగా చాలా బాగుండేది చిన్నప్పుడు. చాలా చిన్ని బొమ్మ, చిన్ని టెడ్డీ బేర్ లాగా వైట్ కలర్లో. ఇంకా పేరు కూడా మేము అందుకే చెర్రీ అని. సో మా మమ్మీ అయితే పెట్టినప్పుడు చెర్రీ అని దీనికి నేము. అప్పుడు నాకు అరౌండ్ 12 ఇయర్స్ అనుకుంటా నాకు. మా అమ్మ అయితే పెట్టింది చెర్రీ అని దీనికి పేరు. అప్పుడు రామ్ చరణ్ కొత్త అనుకుంటా వచ్చింది. సో అప్పుడు చెర్రీ చెర్రీ అని పిలిచేవారు కదా. సో మా అమ్మకి ఆ పేరు నచ్చి చెర్రీ అని పెట్టిందనమాట. సో వైట్గా కూడా ఉంది కట్ట అనేసి. సో అలా అయితే దాన్ని అలా అట్టపెట్టెలు అవి దాచి చక్కగా అలా పెంచుకునే వాళ్ళమండి. తర్వాత మా డాడీ ఈ చెర్రీ తెచ్చిన 1 వీక్కి ఒక 5 డేస్కి ఇంటికి వచ్చారు. అప్పుడు మాకు భయం వేసేసి దాచేసాము బీరువా కింద. దాచేస్తే విచిత్రంగా మా డాడీ ఇలా ఇంట్లోకి అడుగు పెట్టారంతే మా చెర్రీ తోక ఊపుకుంటూ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకంతే మా డాడీ అయితే దాన్ని చేతిలోకి తీసేసుకున్నారు. అదే అంటారు కదండి, అనుబంధం రాసి పెట్టేశారు దేవుడు అని. సో మా డాడీ అయితే మా తాతయ్య అని నమ్ముతారండి దాన్ని. మా డాడీ వాళ్ళ నాన్నగారు మా డాడీకి 13వ సంవత్సరం ఉన్నప్పుడు చనిపోయారండి. సో మా డాడీ అయితే మా తాతయ్య అనే నమ్ముతారు దాన్ని. నాన్న నాన్న అనే పిలుస్తారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు దానికి ముద్దు పెట్టి వెళ్తారు. వచ్చాక కూడా దానికి ముద్దు పెట్టుకుంటారు. బండి మీద రౌండ్లు వేస్తారు అన్నీ కూడా. అసలు కొన్ని ఫొటోస్ లేవులేండి, మా డాడీకి ఫొటోస్ ఇష్టం ఉండవు తీయడం. సో ఇదంతా మా చెర్రీ మెడిసిన్స్ అనమాట, మీకు చూపించడానికి. అలాగా దాని షాంపూ, దానికి చెవులో డ్రాప్స్, కంట్లో డ్రాప్స్, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే క్యాండిడ్ పౌడరు, అలాగే బొచ్చు గట్ట ఊడిపోకుండా సిరప్పు, అలా అనమాట. సో చాలా బాగా అయితే మా డాడీ డ్యూటీ నుంచి రాగానే ఇంకంతా తిప్పుతారనమాట. ఎదర కూర్చొని దజ్జాగా రాజాలా కూర్చుని ఎదర వెళ్తాడనమాట వాడు. సో అయితే ఒక మంచి అనుబంధమేనండి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దానికి ఏమన్నా చిన్ని దెబ్బ తగిలితేనే మేము అసలు తట్టుకోలేము. మా డాడీ అవనివ్వచ్చు, నేను అవనివ్వచ్చు, మా అమ్మ అవనివ్వచ్చు, మా అన్నయ్య అవనివ్వచ్చు, మేము నలుగురం కూడా దానికి చిన్నది ఏమన్నా వస్తేనే తట్టుకోలేము. ఏంటంటే మాకు అంత అనుబంధం అయిపోయిందండి. మా అన్నయ్య తెచ్చాడండి దీన్ని. ఫస్ట్ వాడే మా అన్నయ్యకే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అమ్మ తెచ్చుకుంటానని తెచ్చుకున్నాడు. సో అప్పుడు వాడికి ఒక 14, 15 ఉంటాయి. 15 ఉంటాయేమోలేండి. సో అప్పుడు తెచ్చుకున్నాడు వాడు. కానీ అది ఎంత అనుబంధం అయిపోయిందంటే మాకు, నిజంగా దేవుడు రాస్తాడు కదండి. మా ఫస్ట్ పెంపుడు జంతువు ఇదే అనమాట. మాకు మేము పుట్టక ముందైనా మేము పుట్టాకైనా మాకు తెలిసాక ఇదే మా ఫస్ట్ పెంపుడు జంతువు అనమాట. సో మా డాడీకి అప్పుడు భయపడి ఇలా దాచేస్తే మా డాడీ రాగానే అది బుజ్జిముండ తోక ఊపుకుంటూ వెళ్ళిపోయింది. గడపలు దాడుతూ వచ్చేది కాదు, ఏమీ కాదు, చక్కగా టిక్కుమని పడిపోయేది. అసలు ఎంత బాగానో నిజంగా. మా పక్కన అంటే మేము రెంట్కి ఉండేవాళ్ళం అప్పుడు. సో ఆ ఓనర్ ఆంటీ మిషన్ కుడుతుంటే ఆ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు అడ్డుపడిపోవడం, ఇవన్నీ చాలా ఇవన్నీ తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుంది అనమాట.
ఒక్కసారి అయితే దానికి మేము ఇల్లు కట్టుకున్నప్పుడైతే పిల్లల పంది కరిచిందండి. చాలా భయమేసేసింది. సో, అప్పుడెంతలా మేము ఇదైపోయామంటే దానికి గొప్ప అనుకున్నా, ఏమనుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూపించము. ప్రైవేట్ హాస్పిటల్‌లోనే చూపిస్తాము. అక్కడే మెడిసిన్స్ వాడతాము. ఎంత ఎక్కువైనా సరే దానికి కరిస్తే ఏమవ్వకుండా ఇంజెక్షన్స్ అని ఇవన్నీ కూడా చేయించుకుంటాం. కానీ మీరు నమ్మరు, 12 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు ఎవరిని కూడా ఇంత గీత పెట్టడం మేము ఎరగమండి. ఎవ్వరూ కూడా మీ చెర్రీ ఇలా గీచిందని గాని, కరిచింది గాని ఎవ్వరూ కంప్లెయింట్ చేయలేదు. సో, అలాగే మా చెర్రీ ఎవరిని కరకలేదు, గీరలేదు కూడా. సో, అంత గుడ్ బాయ్ అనమాట మా చెర్రీ గాడు. మా మాట ఎంత బాగా వింటాడో. సో, పెడిగ్రీ తింటాడండి. అలాగే ఇప్పుడు కొంచెం ముసలి వయసు అదే కొంచెం నమల్లా పోతున్నాడు అనేసి కొంచెం చిన్నపిల్లల బిస్కెట్లవే పెడుతున్నాం అనమాట ఈ పెడిగ్రీ. సో, పెడిగ్రీ తింటాడు, పాలు తాగుతాడు. ఇంకా నైట్ మార్నింగ్ టైం ఎంత అన్నం పెట్టినా తినడండి వాడు. పెడిగ్రీ పాలే, మంచినీళ్ళు. ఇంక ఈవినింగ్ అయితే చికెన్ కర్రీతో అన్నం, అంటే కర్రీ కూడా కాదు, ఫ్రైతో అన్నం ఉండాలన్నమాట. జాయింట్లు ఫ్రై అవి బాగా తింటదనమాట. పెరుగన్నం మెత్తగా పిసికేసి ఒక ముద్ద వేస్తూ ఉంటే తింటుంది. అలా గిన్నెలో పెట్టేస్తే మట్టుకు తినదు. నేనైతే నా పెళ్లి కాక ముందు వరకు నేను తినిపించేదాన్నండి మా చెర్రిగాడికి. సో, వాడికి నాకైతే చాలా అటాచ్మెంట్ ఉంది. మా అమ్మ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా, మా అమ్మ ఏమన్నా ఊరు వెళ్ళాలన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. మా చెర్రి దగ్గర అంటే ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి దానికి అన్నట్టు. దానికి నాకు చాలా అటాచ్మెంట్ అనమాట. పెళ్ళయ్యాక ఇంకా అది వచ్చేసేటప్పుడు ఎంత ఏడ్చానో నాకే తెలీదు. సో, ఇప్పటికీ ఇంటికెళ్ళానంటే తెగ అగ్గగ్గలాడిపోతుందండి. నిజంగా బంగారు కొండాడు. సో, వాడొచ్చిన కాంచి మాకు చాలా బాగుంది. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట ఆడితో మాకు. ప్రతి సంవత్సరం రాఖీ కడతానండి. మా అన్నయ్యతో పాటే వాడికి రాఖీ కడతాను. అస్సలు మిస్ అవ్వను. సో, వాడు నాకు తమ్ముడు. మేము అలాగే పిలుచుకుంటాం. మా డాడీని నాన్న అని చెప్తాము. మా అమ్మని అమ్మ అని చెప్తాము. నాన్నొచ్చారు చెర్రి అంటే తనకు అర్థమైపోద్దనమాట. సో, అలాగా చూసారా రాఖీ కడుతున్నాను నేను. ఎంత అందంగా కట్టించుకుంటుందోనండి బుజ్జిగా కూర్చుని. దొంగముండ అసలు ఏమీ చేయదు. ఒక్క సంవత్సరం నేను రాఖీ కడతాం మర్చిపోయాను. కోపం ఎంచుకుందండి నిజంగానే. కోపము దానికి ఏమన్నా మర్చిపోయామంటే ఎంత కోపం వచ్చేస్తుందో. మా డాడీ కూడా డ్యూటీ నుంచి వచ్చాక దాన్ని బండి మీద రౌండ్ వేయలేదంటే ఇంకా మా డాడీతో మాట్లాడదు ఒక 2 రోజులు. మీరు నమ్మరు. మా డాడీతో మాట్లాడదు, మా డాడీ పక్కన పడుకోదు అసలు. ఇంకొక మనిషేనండి మాకు. ఎవరైనా కుక్క అన్నా సరే నేను ఊరుకునేది ఊరుకోను అనమాట. దెబ్బలాడేసేదాన్ని. కుక్క అన్నారేంటి, చెర్రి అనండి గట్ట అని దెబ్బలాడేసేదాన్ని అనమాట. అప్పుడు కొంచెం పెళ్ళి కాక ముందు అలా దెబ్బలాడేసేదాన్ని. సో, అందరూ ఇప్పుడైతే ఎవరు కుక్క కట్ట అనరు. అందరూ చెర్రి అనే పిలుస్తారండి మ్యాక్సిమం దాన్ని. ఎంత మంచోడనే అంటారు అందరూని. అయితే మా పక్కనే పడుకుంటుంది, మంచం మీదే మాతోనే ఉంటుంది. ఒక మనిషే మాకు ఇంట్లో చిన్న బేబీ టైపే అనమాట. మా పిల్లల్ని చూసింది అది. మా అన్నయ్య పిల్లల్ని, నా పిల్లల్ని కూడా చూస్తుంది. మేము కూడా దాన్ని మా పిల్లలేమో దాన్ని మామయ్య అంటారు. మా యశ్షు చెర్రి మాము అంటాడు మా బాబు అయితే. మా పాప కూడా మమ్మీయా అంటది. ఎంత నవ్వొచ్చేస్తుందో నాకు. మీకు ఒకసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. సో, మా చెర్రీతో అయితే చాలా స్వీట్ మెమరీసే ఉన్నాయండి మాకు. వాడికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెర్రీ. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో చేసుకోవాలి. దేవుడిని అయితే నేను కోరుకుంటున్నాను అదే. నీకు దేవుడు ఆయురారోగ్యాలు కంపల్సరీ ఇవ్వాలిరా. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. నువ్వు మాతో ఆనందంగా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకంతేనండి. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని టింగ్ ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ఈ ఫొటోస్ అన్నీ కూడా దాని మెమొరీసేనండి. ఇంకా చాలా ఒకసారి నా చిన్నప్పుడు ఏమైందంటే మా డాడీకి నోకియా కెమెరా ఫోన్స్ ఉండేవి కదా అప్పుడు చిన్నవి. అందులో అన్ని ఫొటోస్ తీసేసేవాళ్ళం అనమాట. మా చెర్రీవి చిన్నప్పటి నుంచి అన్నీ. ఒకసారి నాకు అప్పుడు 14 ఇయర్స్ అంతా ఉంటాయి. నాకు తెలియక ఏదో ఇలాగ గడప ఏదో తగిలి ఇలా చైన్ ఒక్కడిపోయింది. ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. నిజంగా ఎంత డాడీ ఏమనలేదు కానీ నిజంగా ఎంత బాధపడ్డామంటే ఈరోజు చిన్నప్పుడు ఫొటోస్ గట్ట ఏమీ లేకుండా అయిపోయినాయి. ఒక ఫోటో అంటే ఒక్క ఫోటో అదన్నా ఎవరి సెల్లోనో దొరికిందనమాట. అది కష్టపడితే సో, ఆ ఫోటో దొరికింది. అప్పటి నుంచి అన్నీ భద్రంగా దాచుకుంటాను అనమాట. నాకు ఫోన్ వచ్చాక తీసిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడా. నా పెళ్ళి కుదిరేకనే 7 ఏళ్ల క్రిందట ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారా మైసూర్ పాక్ ముందనేసి
దాని గురించి అడుగుతుందనమాట. మా మమ్మీతో దెబ్బలాడేది, నాతో దెబ్బలాడేది. అంటే కరవడం కాదు, అదొక ఆట అనమాట. నిజంగా వాడితో మాకు ఒక అనుబంధమేనండి ఏర్పడతాం కాదు, ఏర్పడిపోయింది. ఏ జన్మ బంధమో ఇది. నిజంగా మా తాతయ్య అనుకుంటా. మేమైతే నమ్ముతున్నామండి మా తాతయ్య అని. మా డాడీ అయితే 100% నమ్ముతారు వాళ్ళ నాన్నని. కో తీరక నా తండ్రి నా దగ్గరికి వచ్చారని మా డాడీ అయితే బాధపడతారు కూడా. సో మా డాడీ ఒకటే అంటారు, నాకన్నా చెర్రీని ఎప్పుడు నా చెర్రీ ఎప్పుడు నాతోనే ఉండాలి అనేసి అంటారనమాట. మీరు అర్థం చేసుకోండి ఆ మాటకు అర్థం. మా డాడీకి అంత ప్రాణం అయిపోయింది. సో చెర్రీ, నాన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా కన్నయ్య, హ్యాపీ బర్త్డే చెర్రీ, నా తమ్ముడు. సో నా పెళ్లి టైంలో ఫోటో అనమాట ఇది. మా పెళ్ళి ఫోటో స్టేజ్ ఎక్కేసిందండి, దానికి అర్థమైపోయింది నేను వెళ్ళిపోతాను అనేసి. ఇది మా అన్నయ్య పెళ్ళి టైంలో ఫోటో అనమాట. సో నేను నా పెళ్ళిలో లాస్ట్లో ఫోటో, అది స్టేజ్ ఎక్కేసి మరి వచ్చేసింది నా దగ్గరికి. కార్ దాకా వచ్చేసి నిజంగా తెలిసిపోతాయి కదండి వాటికి. చాలా మెమొరీసే ఉన్నాయి వాడితోని 12 సంవత్సరాల నుంచి కూడాని. నేను మ్యాక్సిమం ఒక 5 సంవత్సరాలు ఉన్నానేమో అంతే. వాడు వచ్చాక తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నాకు 18 సంవత్సరాలకే మ్యారేజ్ అయిపోయింది అన్నాను కదా. సో మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఒక 5-6 ఏళ్ళు ఉన్నానేమో అంతే. 5-6 ఏళ్ళలో కూడా వాడికి అన్నం తినిపించడం అన్నీ నేనే. చిన్న పిల్లోళ్ళ ట్రీట్ చేసేదాన్ని, అన్నం తినిపించేదాన్ని, ట్యాబ్లెట్స్ వేసేదాన్ని, అలా అనమాట. సో వీడు నిజంగా వీడొక మాకు లక్కీ చాంబర్ అనే చెప్పుకోవాలండి. చాలా 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 లక్కీ చాంబర్ అనమాట మాకు మా చెర్రీ బాబు అయితే. సో ఇంకంతేనండి వీడియో. వాడి గురించి కొన్ని మాటలు పంచుకోవాలనేసి మీతో పంచుకున్నాను. హ్యాపీ బర్త్డే చెర్రీ వన్స్ అగైన్. మా చెర్రీని విష్ చేయండి ఫ్యామిలీ అందరూ, మీరందరూ కూడా.